వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బీహార్ ముజాఫర్పూర్ జిల్లాలోని ఒక హిందూ ఉపాధ్యాయురాలు తన అత్తమామలపై ఫిర్యాదు చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు. ఒక ముస్లిం వ్యక్తితో వివాహం జరిగిన అనంతరం తనను బలవంతంగా మతం మార్చాలని మరియు ఇస్లామిక్ ఆచారాలను అనుసరించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం అత్త, మామ, మరిది మరియు ఆడపడుచు కలిసి ఆమెపై నిరంతరం ఒత్తిడి తెస్తూ బుర్కా ధరించాలని, మాంసాహారం తీసుకోవాలని బలవంతం చేస్తున్నారన్నారు. ఈ విషయాలకు తాను నిరాకరించడంతో తనపై శారీరక దాడులకు జరుగుతున్నాయని, చంపేస్తామని కూడా బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక పంచాయతీ ద్వారా ఒత్తిడి చేసినట్లు ఆరోపణ. వివాహాన్ని అంగీకరించడానికి అత్తమామలు సిద్ధంగా లేరని, స్థానిక పంచాయతీ ద్వారా కూడా తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. నన్ను నిరంతరం వేధిస్తూ బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హిందూ సంఘాలు దీనికి సంబంధించి ఆందోళన చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు హిందూ మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి. వివాహం పేరుతో మత మార్పిడి ఒత్తిళ్లు, మానసిక మరియు శారీరక వేధింపులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. చేయూతను అందిస్తారని ఆశిస్తున్నా. ఆ చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.